తిర్యక్ తరంగం గురించి మనం మాట్లాడుకుందాం. సో తిర్యక్ తరంగాలు అంటే తరంగం ప్రయాణించినప్పుడు యానకంలో కణాలు తరంగ చలన దిశకు లంబంగా ప్రయాణిస్తే వాటిని తిర్యక్ తరంగాలు అంటారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. సో తిర్యక్ తరంగాలు అనేవి వీణ మీటినప్పుడు తీగలో సాగదీసిన రబ్బర్ను మీటినప్పుడు ఘన ద్రవ పదార్థాల్లో ధ్వని ప్రయోగించినప్పుడు ఏర్పడేటి వాటి తిర్యక్ తరంగాలు చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు క్రెస్ట్ చూస్తున్నారు. క్రెస్ట్ అంటే శృంగం అని చెప్తాము. సో ఇక్కడ డ్రూప్ అంటే ద్రోణి అని పిలుస్తాము. అదేవిధంగా అనుదీర్ఘ తరంగాలు. సో అనుదీర్ఘ తరంగాలు అంటే ఏనక కణాలు తరంగ చలన దిశకు సమాంతరంగా ప్రయాణిస్తే వాటిని అనుదీర్ఘ తరంగాలు అంటాము. ఇక్కడ మీరు చూస్తున్నారు. సో గాలిలోని ధ్వని తరంగాలు అనేవి కంప్రెషన్ అవుతాయి. అదేవిధంగా విరళీకరణం జరుగుతాయి. అంటే రేర్ ఫ్రాక్షన్ చెప్పేసి అంటాము. సంపీడనం విరళీకరణం అనేది జరుగుతుంది. సో అనుదీర్ఘ తరంగాలు అనేవి సమాంతరంగా ప్రయాణిస్తే వాటిని అనుదీర్ఘ తరంగాలని చెప్పేసి అంటాము. సో ఇక్కడ మీరు చూడవచ్చు గాలిలోని ధ్వని తరంగాలకి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ.